ఇప్పుడు ఒకవైపు డైరెక్షన్ ఉంది. ఒకవైపు హీరో ఉంది. ఈ రెండిటికి మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరు సార్ హ్మ్. దానికి. హ్మ్. కానీ ఇష్టం ఎవరంటే హ్మ్. డెఫినెట్లీ పూరి జగన్నాథ్ సార్, రాజమౌళి సార్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. అండ్ హీరోలో అయితే ప్రభాస్ అన్న చాలా ఇష్టం. హ్మ్. సో ఇన్స్పిరేషన్ అంటే నేను వస్తాను అనుకోలేదు కాబట్టి అవును. అట్లా తీసుకోలేదు నేను ఎప్పుడు. కానీ ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్ళి ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉండాలి, ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్లో అప్పుడు నేను ఎంత లవ్ చేస్తారు, అది ఎంత మ్యాటర్, ఎట్లా రిసీవింగ్ ఉంటుంది, అందరూ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అందరు ప్రభాస్ అన్న గురించి చెప్తుంటే ఒక మోటివేషన్ ఉంటుంది కదా సార్. అవును. అరే మనిషి అంటే ఇట్లా ఉండాలి హ్మ్. అని, అది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది సార్. అట్లా ఉండడం చాలా కష్టం కదా సార్. సినిమా మీ ఫస్ట్ సినిమా వచ్చేసిన తర్వాత కొంతమంది సినిమా సెలబ్రిటీని కలిసి ఉంటారు మీరు కదా! అప్పుడు అరే! ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఎవరిని కలుస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అన్న అది మైండ్‌లో ఏమైనా ట్రిగ్గర్ అయిందండి? యా సార్ చాలా సార్లు అయింది సార్. హ్మ్. ఫస్ట్ టైం అయినప్పుడు హ్మ్. నేను దుబాయ్ పోయినా సార్, సైమా అవార్డ్ అవును. డెబ్యూ దానికి వచ్చినాం. అప్పుడు ఆఫ్టర్ పార్టీలో అందరు ఉన్నప్పుడు సెలబ్రిటీస్ అందరు కనిపిస్తున్నారు ఆ హోటల్లో. అది నేను అదే హోటల్లోకి పోయినప్పుడు నాకు అక్కడే విక్రమ్ సార్ కనిపిస్తుండు, అక్కడే ఐశ్వర్య రాయ్ మ్యామ్ కనిపిస్తుంది, అక్కడే అల్లు అర్జున్ సార్ కనిపిస్తుండు, అక్కడే మన హీరోలు కనిపిస్తున్నారు అందరూ. అందరినీ చూసి ఫుల్ షాక్ అయిపోయినా నేను. అరే అందరు సెలబ్రిటీలను ఒకటే దగ్గర చూస్తే మస్తు అనిపిస్తుంది అని అనిపించింది అప్పుడు నాకు. అప్పుడు అనిపించింది సార్. అవార్డు పట్టుకొని రూమ్లోకి పోయి కూర్చున్నా సార్. కూర్చొని మొత్తం గుర్తు తెచ్చుకున్నా, ఏమేమి చేసినా, ఏమేమి ఉండే, ఎట్లెట్లు ఉండే. కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మేము ఎప్పుడు లైఫ్ గురించే మాట్లాడతాం సార్. నా ఫ్రెండ్స్ మేమందరం ఎంత ఎంజాయ్ చేసినా ఓవరాల్గా టాపిక్ ఎండ్ అయ్యేది లైఫ్లో ఇట్లా అవ్వాలి అట్లా అవ్వాలి. చాలా మంది మాట్లాడుకుంటారు అట్లా. అవునా? కానీ దాని గురించి ఏం చేయాలని, ఎట్లా చేసినాం, ఏం చేసినాం అదంతా గుర్తు తెచ్చుకొని మస్తు హ్యాపీ అనిపించింది సార్. మీ ఇష్టమైన ప్రభాస్ గారిని కలిసే అవకాశం వచ్చిందా? ఎప్పుడు కలవలేదు సార్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నారు కదా! మరి ఇప్పుడైనా వస్తదేమో మరి. సార్ దాని గురించి ఏం అనౌన్స్ చేయాలి, నేను ఏం చెప్పాలి. హ్మ్. సార్ బ్లఫ్ చేయడానికి ఏం లేదు. హ్మ్. నేను ఆ సినిమా చేసిన, సందీప్ అన్న ప్రొడ్యూస్ చేస్తుండేది హ్మ్. భద్రకాళి బ్యానర్లో. దాని టైటిల్ కానీ, దాని కంటెంట్, దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ అన్నీ ఇస్తాం. షూట్ కూడా అయిపోయింది మొత్తం. త్వరలోనే వస్తాయి అప్పుడు అప్డేట్స్. అంటే మాకన్నా ముందు మీకే స్పిరిట్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్ని తెలుస్తుంటాయేమో. కనీసం లీక్‌లైనా ఉంటాయేమో కదా! నేను ఇస్తే ఆ సినిమా నేను చేసిన సినిమా రిలీజ్ కాదు. లేదు సార్, స్పిరిట్ కూడా నాకు తెలిసి ఆ ఆఫీస్ ఎనర్జీ చూస్తుంటా కదా సార్ నేను రెగ్యులర్గా. నెక్స్ట్ లెవెల్ వైబుల్ ఉంటుందని నా ఫీలింగ్ సార్. యాజ్ అ ప్రభాస్ అన్న ఫ్యాన్. నేను సందీప్ అన్న ఎప్పుడు కనిపించినా లేదా ఎప్పుడు టెక్స్ట్ చేసినా కూడా అన్నా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేయాలన్నా స్పిరిట్ అని అంటాను నేను. అని ఏమనుకుంటాడు ప్రతిసారి ఇదేనా అనుకుంటాడు నాకు తెలిసి. నేను హ్యాపీ బర్త్డే అని పెట్టినా కూడా హ్యాపీ బర్త్డే సందీప్ అన్న స్పిరిట్ ఇచ్చి పడేయాలన్నా, హ్యాపీ దివాళీ అన్నా స్పిరిట్ ఇచ్చి పడేయాలన్నా, అన్నీ ఇవే అవుతున్నాయి. కానీ ఇప్పుడు మాకన్నా ముందు మీకే లీక్లు బాగా తెలుస్తాయి. ఎగ్జాక్ట్ ఏదో న్యూస్ ఏదో చెప్తారు మీరు. మీ నుంచి ఏదో వినడానికి నా దగ్గర ఏం లేదు సార్ నిజంగా. చాలా బ్యూటిఫుల్ గా నెక్స్ట్ లెవెల్ గా క్యాప్చర్ చేయబోతున్నారు అన్న అనేది తెలుసు. ఫస్ట్ లుక్ ఏమనిపించిందండి స్పిరిట్ ఫస్ట్ లుక్? ఎక్స్ట్రాడినరీ అనిపించింది సార్. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది ప్రభాస్ అన్నది ఫస్ట్ లుక్ చూసి. దెబ్బలతో ఆ కట్లతో అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. అసలు అన్న నువ్వు నన్ను షాక్ చేస్తావు అనుకున్నా కానీ మరి ఎంత షాక్ చేసినావు ఏందన్నా. పోస్టర్ చూస్తే అది కూడా బ్యాక్ షాట్ ఇట్లా చూస్తే సీన్ కనబడుతుంది ఏదై ఉంటుందో ఏమై ఉంటుందో అని. యానిమల్ ఎలా అనిపించింది మీకు? నెక్స్ట్ ఆర్డర్ అనిపించింది సార్. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. 2-3 సార్లు చూసాను నేను సినిమా థియేటర్. 2 సార్లు హిందీలో చూసిన, ఒకసారి తెలుగులో చూసిన. లవ్ చేసిన దాన్ని కూడా సార్.